హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. మెడిటేషన్ గురించి ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సందర్భాలలో ఎన్నో రకాల మానసిక సమస్యలు కావచ్చు, అలాగే సమాజంలో మన దృక్పథంలో ఉండే సమస్యలు కావచ్చు, వీటన్నిటికి కూడా ఒక ఖచ్చితమైన పరిష్కారం ఏదన్నా ఉంటే కనుక అది నాకు మెడిటేషన్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన దృక్పథం, మన దృష్టి, మనం సమాజాన్ని చూసే దృష్టి, మన ఆలోచన విధానం ఇవంతా కూడా గంప గారు హ్యాపీ ఈవినింగ్. సో మన దృష్టి ఇవంతా కూడా సమాజంలో మన చుట్టూ జరిగే పరిణామాలు, వ్యక్తుల యొక్క ఆలోచన విధానం, వాళ్ళు మనతో ప్రవర్తించేది, మన వాళ్ళతో ప్రవర్తించేది, అలాగే మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే లాభాలు, సంతోషాలు, వీటన్నిటిని బేస్ చేసుకొని మన వ్యక్తిత్వం నిర్మితమై ఉంటుంది. వీటన్నిటిని ఒక్కసారిగా పోగొట్టుకోవాలని చెప్పేసి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. నాకు చాలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి, నేను ఏ ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఈ ఆలోచనలన్నీ కూడా కంట్రోల్ చేసుకోవటానికి వాస్తవంగా అది ఒకదాని తర్వాత ఒకటే ఆల్మోస్ట్ ఒక ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో మనం ఎమోషనల్ స్ట్రెస్ అనేది మన బ్రెయిన్లో నింపేసుకొని ఉండటం జరిగింది. చాలా సందర్భాల్లో మనం చూస్తే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల ఫ్రస్ట్రేషన్స్, డిసప్పాయింట్మెంట్లో, సంతోషాలు, మన చుట్టూ మనుషులు ఉండటం, లేదా మన చుట్టూ మనుషులు లేనప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవ్వడం, ఇలా ఎన్నో వీటన్నిటినీ కనెక్ట్ అయ్యేసి, ఎమోషనల్ కనెక్ట్ అయ్యేసి ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా ఎప్పుడైనా కానీ ఒక ఎక్స్పీరియన్స్ బ్రెయిన్లో ఒక న్యూరల్ నెట్వర్క్గా సేవ్ అవుతుంది, అక్కడ స్టోర్ అయిపోతుంది పర్మనెంట్గా. సో ఆ ఎక్స్పీరియన్స్ మీ జీవితంలో ఒక సంఘటన జరిగితే కనుక, ఒక సంతోషకరమైన, బాధాకరమైన సంఘటన జరిగితే, సో ఆ అనుభవంతో పాటు కొంత ఎమోషన్, ఆ టైంలో మీకు అనిపించిన ఆ ఎమోషన్ ఎంత ఎక్కువగా ఉంటే కనుక ఆ ఎమోషన్ కూడా దాంతో యాడ్ అయ్యేసి అది ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. మనకి ఎలాగైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యాడ్జెక్టివ్స్ ఇలాంటివి, వెరీ లేకపోతే మచ్చి ఇలాంటి పదాలు వాడేసి యాడ్జెక్టివ్స్ వాడతాం కదా, అలాగా ఒక ఎలాంటి రంగు, రుచి, వాసన లేని ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవానికి మనం దానికి ఆ క్షణం యాడ్ చేసే ఈ ఎమోషన్ అనేది యాడ్ అవ్వటం వల్ల అది జీవితాంతం అలాగే ఉండిపోతుంది. సో ఎప్పుడైనా ఆ బాధ గుర్తొచ్చినప్పుడు, అప్పుడు జరిగిన సంఘటన గుర్తొచ్చినప్పుడు సడన్గా ఆ పర్టికులర్ బ్రెయిన్లో న్యూరాన్స్కి మధ్య ఫైరింగ్ జరిగేసి ఆటోమేటిక్గా అవంతా కనెక్ట్ అయ్యేసి సేమ్ అప్పుడున్న ఎక్స్పీరియన్స్ అనేది అంతే సాంద్రతతో కాకపోయినా కానీ ఒక 5 to 10% అయినా వస్తుంది. అందుకని మీరు గతంలో ఒక వ్యక్తితో గొడవ పడి ఉంటే కనుక ఆ వ్యక్తి ఎదురు పడితే మళ్ళీ సేమ్ ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది కొంతగా వచ్చేసేస్తుంది. లేదా మీకు ఏదైనా సంతోషకరమైన సంఘటన జరుగుంటే కనుక ఆ వ్యక్తి వచ్చినా లేదా ఆ ప్లేస్కి వెళ్ళినా ఆటోమేటిక్గా అది రీకాల్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్కి మధ్య ఫైరింగ్ అనేది ఎఫెక్టివ్గా జరగటం వల్ల, వాటికి మధ్య ఆ పర్టికులర్ టైంలో ఆ న్యూరల్ యాక్టివిటీ జరగటం వల్ల జరిగే థింగ్. సో దీన్ని మొత్తాన్ని మనం అర్థం చేసుకుంటే అవేర్నెస్, కాన్షియస్నెస్ అనే పదాలని, అవేర్నెస్ అన్న కాన్షియస్నెస్ అన్న రెండు ఒకటే. సో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అవేర్నెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా అవేర్నెస్ ఎక్కడ ఉందంటే 100% నా అవేర్నెస్ మీ దగ్గర మాత్రమే ఉంది. నేనేం చెప్పదలుచుకున్నాను దాన్ని ఒక స్పష్టంగా చెప్పటం మీద మాత్రమే నా అవేర్నెస్ అనేది ఉంది. అది అవతల వాళ్ళకి అర్థమవుతున్నా లేదా ఇంకా ఎలా ఎఫెక్టివ్గా చెప్పాలి అన్న దాని మీద మాత్రమే నా అవేర్నెస్ అనేది ఉంది. సో ఈ అవేర్నెస్ అనేది మన కంట్రోల్లో ప్రతి క్షణం ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ అది యోగా అని చెప్పేసి అని చెబుతూ ఉంటాం. అంటే మన ఆలోచన మన కంట్రోల్లో ఉండి ఎక్కడైతే మన ఆలోచన పెట్టాలనుకుంటున్నామో అక్కడ 100% పెట్టగలిగితే కనుక అది ఆటోమేటిక్గా యోగా కింద చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉండి నా ఆలోచన ఇంకో దగ్గర ఉండి అనుకోండి పరధ్యానంగా, లేకపోతే నేను ఇక్కడ ఉండేసి అంటే వ్యక్తిగా ప్రజెంట్ ఎక్కడ ఉండేసి ఇంకొక దగ్గర ఉండటం అనేది ప్రతి ఒక్కళ్ళగా జరిగే సంఘటన. సో అందువల్లనే మనకి యూనియన్ కరెక్ట్గా జరగకపోవటం వల్ల, అంటే శరీరం, మనస్సు ఈ రెండింటి యూనియన్ కరెక్ట్గా జరగకపోవటం వల్ల ఆటోమేటిక్గా ఒక సంఘర్షణ స్టార్ట్ అయ్యేసి మనం వ్యక్తులుగా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం, నిరంతరం స్ట్రగుల్ అవుతూ ఉంటాం. సో దీన్ని చాలా ఏళ్ల నుంచి అదృష్టవశాత్తు నాకు దీని మీద ఎంతో కొంత అవగాహన అనేది ఏర్పడింది. నేను వాస్తవంగా అయితే యోగా గురించి ఎలాంటి పుస్తకాలు చదవలేదు. ఫార్చునేట్లీ నేను 2008 టైంలో ఒక దగ్గర ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు కొంతకాలం పాటు నేను యోగా చేస్తున్నాను, మెడిటేషన్ లాంటివి చేస్తున్నాను, యోగాసనాలు లాంటివి చేస్తున్నాను. కానీ దానికన్నా కానీ తెలియదు. ఆల్మోస్ట్ నా చిన్నతనంలో నేను పడిన ఇబ్బందుల వల్ల కావచ్చు, నా సమాజం అంటే కనుక పూర్తిగా నేను డిటాచ్ అయిపోయి ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా. ఈరోజు కూడా
సొసైటీలో ఏం జరిగినా కూడా నేను పెద్దగా రెస్పాండ్ అవ్వడం అంటే కనుక నా గురించి ఎవరన్నా అనుకున్నా కానీ, నన్ను గురించి ఎవరన్నా కామెంట్ చేసినా కానీ మ్యాక్సిమం లైట్ తీసుకుంటాను. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక పెద్ద సొసైటీ మొత్తాన్ని పక్కన పడేసేసి ఇంతకుముందు నేను చాలాసార్లు రాస్తూ ఉంటాను, బంగాళాఖాతంలో విసిరి కొట్టండి సొసైటీని. సో నేను ఆల్మోస్ట్ ఎవరు నా గురించి ఏమనుకున్నా కానీ లేకపోతే ఏమనుకున్నా కానీ నేను పట్టించుకోను. సో ఇక్కడ సొసైటీ నుంచి డిటాచ్ అవ్వడం నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఈ సమాజం కానీ, మన ఆలోచనలు కానీ, మన కెరీర్ కానీ, మన లైఫ్ కానీ, ఈరోజు నేను గొప్ప అని చెప్పేసి చెప్పుకునే ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ, నాకు ఇది వచ్చు అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే కానీ ఇదంతా ట్రాష్ అని చెప్పేసి అన్నది మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఎందుకంటే నా థాట్ ప్రాసెస్ని నేను నిరంతరం గమనిస్తూ ఉంటాను. ఎప్పుడైనా కానీ నేను బాగుంటే కనుక ఈ సమాజం వాల్యూ ఇస్తుంది, నేను బాగలేకపోతే ఈ సమాజం వాల్యూ ఇవ్వదు. సో ఒక స్టాండర్డైజ్డ్ ఇది రిసీవింగ్ ఇది సమాజంలో లేనప్పుడు ఏది కూడా ఇక్కడ శాశ్వతం కానప్పుడు, అంటే నేను బాగుంటాము నేను బాగలేకపోవటం అనేది కానీ, సమాజం నన్ను యాక్సెప్ట్ చేయకపోవటం కానీ ఏది శాశ్వతం కాదు. అలాగే డబ్బు ఉండటం డబ్బు లేకపోవటం కూడా శాశ్వతం కాదు. అలాగే పేరు ఇంకా ఎలాంటివి కూడా మనకు శాశ్వతం కాదు. ఇవంతా మనకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా ఈ వ్యామోహంలో కొట్టుకుపోవడం అనేది తగ్గిపోతుంది 100%. ఇప్పుడు వాస్తవంగా మీరు గమనిస్తూనే ఉంటారు, నేను చాలా ఆవేశంగా మాట్లాడున్నాను ఆన్లైన్లో క్లాసెస్ గురించి. ఆ ఆవేశం అనేది చాలా సందర్భాల్లో నేను అలా తెచ్చిపెట్టుకున్న ఆవేశం మాత్రమే. చాలా క్లియర్గా చెబుతున్నాను, కావాలని నేను తెచ్చిపెట్టుకుంటాను ఆవేశం. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న దాన్ని ఆవేశంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను తప్పించేసి, ఫ్రాంక్లీ స్పీకింగ్ నా మనసులో అది ఎమోషనల్గా ఎప్పుడు కనెక్ట్ కాదు. ఎందుకంటే అసలు పూర్తిగా నా లైఫ్, నా ఆలోచనలు వేరు. నా ఆలోచనలు పూర్తిగా ఎక్కడ కూడా ఈ భౌతిక ప్రపంచంలో కనెక్ట్ అయ్యేసి నేను నా లైఫ్ అనేది స్టార్ట్ చేయలేదు. పూర్తిగా కంపార్ట్మెంటలైజేషన్తో ఎక్కడెక్కడ డిస్కనెక్ట్ అవుతూ, ఒకవేళ కొన్ని సందర్భాలు ఎప్పుడైనా ఎమోషనల్గా ఫీల్ అయ్యేసి లేకపోతే బాధపడితే బాధపడవచ్చు, మనుషుల వలన కావచ్చు లేకపోతే సమాజం వలన కావచ్చు, నేను బాధపడవచ్చు. ఎవరన్నా నన్ను ఏదైనా అన్నా కానీ లేకపోతే నన్ను ఏదన్నా ఏదైనా జరిగినా కూడా నేను బాధపడవచ్చు, అందరిలాంటి మనిషినే కాబట్టి. కానీ సాధ్యమైనంత వరకు 5-10 నిమిషాల తర్వాత, ఒక పావుగంట తర్వాత ఆటోమేటిక్గా నా యొక్క రూట్స్, నా యొక్క సోల్ వేరు, నాకు ఈ బయట ప్రపంచం వేరు అన్న విషయం నాకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సో అక్కడ నుంచి ఆటోమేటిక్గా పూర్తిగా ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది వచ్చేసేస్తూ ఉంటుంది. సో ఇంకొక పనిలోకి, అందుకే మీరు చూడండి చాలా సందర్భాల్లో నేను ఇప్పుడు ఒక పని చేస్తానంటే నెక్స్ట్ 5 నిమిషాలు ఏ పని చేస్తున్నా కూడా ఎప్పుడు చెప్పలేను. సో ఇదంతా ఎక్కడి నుంచి సాధ్యపడుతుందంటే కనుక ఆలోచనలో స్పష్టత ఎప్పుడు వస్తుంది? ఏది ఎమోషనల్ రెసిడ్యూ, ఏది మనం క్యారీ చేస్తున్న ఎమోషన్స్, ఏది మనం ఒక మనిషి మిమ్మల్ని ఏదైనా కోపంగా మాట్లాడాడు అనుకోండి, ఒక మనిషి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాడు అనుకోండి, లేకపోతే మీకు ఏదైనా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ అయింది అనుకోండి, రోజు మొత్తం మీద పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం ఇలాంటి ఎన్నో రకాల ఎమోషన్స్ని క్యారీ చేసుకుంటూ వచ్చి దాన్ని మన బ్రెయిన్లో కొన్ని న్యూరల్ నెట్వర్క్స్గా ఎస్టాబ్లిష్ చేసుకొని వాటిని ఆ లగేజ్ మొత్తాన్ని మోసుకుంటూ వెళ్తూ, నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నా, నాకు నిరంతరం ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి చెబుతూ ఉంటాం. సో నిరంతరంగా ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి చెప్పడానికి కారణం ఏంటంటే ఇవంతా ఉండబట్టి. ఇక్కడ ఈ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవటం ఎలాగా వెంటనే అని చెప్పేసి కొంతమంది ఇన్స్టెంట్గా సొల్యూషన్స్ గురించి అడుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా దీంట్లో 2 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సుజీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎమోషన్స్ని క్యారీ చేసుకుంటా రావద్దు. ఎమోషన్స్ ఎప్పుడు కూడా ఏదన్నా జరిగినా కూడా, ఇంతకుముందు నేను చెప్పుకున్నాను, నేను బాధపడతాను, మీరు బాధపడతారు, ఆ బాధను మినిమైజ్ చేసుకోండి. దాన్ని రేపటికో ఎల్లుండికో 10 సంవత్సరాలకో క్యారీ చేయొద్దు. ఇక్కడ ఎవడో శాశ్వతం కాడు. ఈరోజు నీ ఎమోషన్ను నిన్నే బాధకు గురి చేస్తుంది. సో వీలైనంతవరకు ఎమోషన్స్ని మినిమైజ్ చేసుకోవటం. ఎమోషన్ అనేది తగ్గినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో న్యూరల్ నెట్వర్క్స్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా అవి బలంగా స్థిరపడవు, అంటే వాటి మీద ఎక్కువ ఫైరింగ్ జరగదు. సో అవి ఎక్కువ కాలం జ్ఞాపకం ఉండదు. అందుకని మీరు చూడండి, బాగా అధికారం చెలాయించేసి బాగా కమాండ్ చేసిన చాలామంది పెద్దవాళ్ళు బాగా ఏజ్ పెరిగిపోయిన తర్వాత, ముసలాలుగా అయిపోయిన తర్వాత, వాళ్ళు మంచం మీద ఉన్నప్పుడు నసుగుతూ ఉంటారు, ఎక్కువగా నసుగుతూ ఉంటారు. ఏంటి అలా చేస్తారు, ఎలా చేస్తారు అంటే వాళ్ళ మాట అప్పుడు చెల్లుబాటు కాదు. అలాగే వాళ్ళకి అంతకుముందు జరిగిన గొడవలు వీటికి సంబంధించి కూడా వాటిని క్యారీ చేసుకొచ్చేసి వాటి గురించి ఎప్పుడు వాళ్ళ బ్రెయిన్ అనేది ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది.
అంటే ఆ జ్ఞాపకాలన్నీ ఎందుకు అంతకాలం పాటు వాళ్ళు నిలబెట్టుకోవటం అనేది అది గొప్ప అనుకుంటారు కానీ కొంతమంది కూడా అంటూ ఉంటారు, నేను ఒక మనిషితో మాట్లాడకపోతే కనుక జీవితం అంతా మాట్లాడను, సో నేను అంత స్ట్రాంగు అంత గొప్ప అని చెప్పేసి అంటూ ఉంటారు. అది స్ట్రాంగ్ కాదు, అది 100% మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకోవటం, మిమ్మల్ని మీరు ప్రశాంతతకు దూరంగా పెట్టుకోవటం మాత్రమే. ఎందుకంటే మీ ఇద్దరికి మధ్య జరిగిన గొడవ శాశ్వతం కాదు, మీ ఇద్దరు వ్యక్తులు శాశ్వతం కాదు, ఈ ప్రపంచమే శాశ్వతం కాదు, ఇక్కడ జరిగే ఏది కూడా మీ చుట్టూ ఉన్న మిగతా మనుషులు కూడా ఎవరు శాశ్వతం కాదు. సో అలాంటప్పుడు మనం ఈ పర్టికులర్ ఎమోషన్ జరిగే సంఘటనలు, మన చుట్టూ జరిగే సంఘటనలు క్యారీ చేసుకుంటా వెళ్ళిపోతే కనుక ఆటోమేటిక్గా మీకు మెడిటేషన్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎమోషనల్ రెసిడ్యూని తగ్గించుకోవటం అనేది, ఎప్పటికప్పుడు ఒక దాని నుంచి ఇంకో దానికి డిటాచ్ అయిపోతూ మూవ్ ఆన్ అయిపోవటం, అయిపోయింది ఏదో అయిపోయింది, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ చేసుకుంటే వెళ్ళిపోవటం అంతే. మీరు నన్ను బాధ పెట్టవచ్చు, లేకపోతే కనుక మిమ్మల్ని ఇంకొకటి బాధ పెట్టవచ్చు, ఇవంతా కొన్ని సంఘటనలు, కొన్ని ఇన్స్టెన్సెస్ మాత్రమే, ఆ మూమెంట్కి జరిగే కొన్ని ఇన్స్టెన్సెస్ మాత్రమే. ఆ టైం అయిపోతే 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతే కనుక అవి వాటి వాల్యూ కోల్పోతూ ఉంటాయి. సో ఆ తర్వాత ఏమి ఉండదు, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ జరిగిపోయిన దాని గురించి మనం క్యారీ చేస్తున్నాం. క్యారీ చేయడం వల్ల మనకి మెడిటేషన్ చేసినా ఇంకోటి చేసినా కూడా మనం ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నాం. సో ఇదంతా కూడా మనం లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న విధానం. సో ఇప్పుడు నేను మెడిటేషన్ గురించి చెబుతాను. మెడిటేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎమోషనల్ రెసిడ్యూని మీరు తగ్గించుకుంటే, అంటే ఎప్పటికప్పుడు సమాజం నుంచి, మనుషుల నుంచి, ఎమోషన్స్ నుంచి, లేకపోతే కనుక నేను అనే స్వార్థం నుంచి, వీటన్నిటి నుంచి డిస్కనెక్ట్ కావాలి. ఇక్కడ ఈ పాయింట్ కూడా నేను చెప్పిన తర్వాత మెడిటేషన్కి వెళ్తాను. ఇక్కడ నేను అని చెప్పేసి అనే దాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవటం. నేను చాలాసార్లు ఫేస్బుక్లో రాస్తుంటాను, నేను అప్పుడు అది చేశాను ఇప్పుడు ఇది చేశాను అని చెప్పేసి అని. కానీ వాస్తవంగా అక్కడ ఒక రెఫరెన్స్ ఉండాలి కాబట్టి, ఎవరు చేశారు అని చెప్పేసి ఒక పదం ఉండాలి కాబట్టి నేనని రాస్తాను తప్పించేసి నేను అనేదాన్ని తగ్గించుకోవటం, దాంతో ఉన్న మన అటాచ్మెంట్ అనేది వీళ్ళంటి వరకు తగ్గించుకోగలిగితే, అలాగే నీ స్వార్థాన్ని తగ్గించుకోగలిగితే కనుక ఆటోమేటిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాత క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒక పొలం అనేది విత్తాలంటే కనుక దాన్ని దున్నాలి. సో కరెక్ట్గా దున్నినప్పుడు మాత్రమే అక్కడ మనకి 100% మొలకలు ఎత్తుతాయి. సో అలాగే ఇక్కడ కూడా మీరు మానసికంగా సంసిద్ధులైనప్పుడు మాత్రమే, ఎమోషనల్ రెసిడ్యూ అనేది తగ్గించుకొని వీలైనంతవరకు మానసికంగా సిద్ధమైనప్పుడు మాత్రమే మీరు మెడిటేషన్ చేసినా దానికి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మెడిటేషన్లో చాలా రకాల టెక్నిక్స్ అందుబాటులో ఉంటాయి. చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెబుతూ ఉంటారు. ఎలాంటివంటే, మీరు ప్రశాంతంగా కూర్చోండి, మిమ్మల్ని బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పేసి కొంతమంది. శ్వాస ఎక్కడికి వెళ్తుంది, శ్వాసని తీసుకోవటం వదలటం ఇదంతా అబ్జర్వ్ చేయండి. ఆ ప్రాణవాయువులు ప్రాణశక్తిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. శ్వాస మీద గమనింపే మెడిటేషన్ ధ్యానం అని చెప్పేసి చెబుతూ ఉంటారు కొంతమంది. అది అంటే ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటారు. నేను ఎవరిని ఖండించట్లేదు. కాకపోతే కొంతమంది ఏమంటారు, ఒక లైట్ని ఊహించుకోండి, మీ హృదయం దగ్గర ఒక లైట్ ఉన్నట్టు ఊహించుకోండి, లేకపోతే మీ ఎదురుగా ఒక దివ్య జ్యోతి ఉన్నట్లు ఊహించుకోండి, అంటే రకరకాలుగా చెబుతూ ఉంటారు. సో దీంట్లో ఈ పర్టికులర్ వీటన్నిటిలో నేను ఇప్పుడు నేను చెప్పబోతున్న పద్ధతి వచ్చేటప్పటికే రమణ మహర్షి, అలాగే జిడ్డు కృష్ణమూర్తి వీళ్ళంతా కూడా చెప్పిన పద్ధతి. దీంట్లో ఏంటంటే ఎక్కడ కూడా ఒక ప్రాసెస్, ఇప్పుడు మీరు ఎంతకుముందు అన్న లైట్ని ఊహించుకోండి, కళ్ళు మూసుకున్నాను, నేను కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నాను అనుకోండి. మెడిటేషన్ చేస్తున్నప్పుడు నా ఆలోచనలో ఒక లైట్ని ఊహించుకుంటున్నప్పుడు నేను పరోక్షంగా నేనేం చేస్తున్నట్లు, పరోక్షంగా ఒక ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నట్లు. ఓకే, నా దృష్టి లైట్ మీద ఉందా, లేదు కదా, సో పక్కకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, పొద్దున ఏదో జరిగింది, సో దాని దగ్గరికి వెళ్ళింది, దాని నుంచి బలవంతంగా తీసుకొచ్చేసి ఇక్కడ నేను పడేసేస్తాను. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్సే కదా. అంటే మీరు కళ్ళు మూసుకున్నారే కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే కనుక మీరు ఒక యాక్టివిటీ చేస్తున్నారు. ఏం యాక్టివిటీ చేస్తున్నారు, మీ మైండ్ని ఎక్కడికో వెళ్ళే దాన్ని తీసుకొచ్చేసి లైట్ దగ్గరకో లేకపోతే శ్వాస దగ్గరకో తీసుకొచ్చేసి దాన్ని గమనించడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే పరోక్షంగా ఏమవుతుంది, తెలియకుండానే బ్రెయిన్ మీద స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. సో ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిన వాటిని బలవంతంగా తీసుకొచ్చేసి ఇక్కడ పడేయాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టేసి, ఇఫెల్స్ కండిషన్ పెట్టేసి నువ్వు ఎక్కడే ఆలోచనలు పెడితే నీకు మెడిటేషన్ సెట్ అయిపోయిందని చెప్పేసి చెప్పడం అనేది చాలా సందర్భాలలో వైఫల్యం చెందుతుంది. ఎందుకంటే చాలామందికి అలాగ బలవంతంగా వెనక్కి తీసుకురావాలంటే చాలా కష్టం అవుతుంది. నీలా గారు, అవునండి. సో
ఇలా బలవంతంగా ఎక్కడి నుంచో మీరు తీసుకొచ్చేసి ఇక్కడ పడేయాలని చెప్పేసి అనుకోవద్దు. సో దానికన్నా కానీ ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పబోయే మెడిటేషన్ పద్ధతి అనేది గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకున్న తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు మూసుకున్న తర్వాత చేతులు ఇలాగ అరచేతులు ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సో ఈ రెండు కూడా టచ్ అవుతూ ఉండేలాగా పెట్టుకోండి. ఈ రెండు టచ్ చేసి ఇలాగా ఇది పర్టికులర్గా వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవడం. ఇప్పుడు కూడా కొంతమంది అంటూ ఉంటారు పడుకొని మెడిటేషన్ చేస్తాం, కూర్చొని మెడిటేషన్ కుర్చీలో కూర్చొని అంటూ ఉంటారు. వీలైనంత వరకు కింద గ్రౌండ్లో ఏదన్నా యోగా మ్యాట్ కానీ లేకపోతే చాప లాంటిది కానీ పెట్టుకున్న తర్వాత మాత్రమే మెడిటేషన్ చేయండి. అలాగే పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో కానీ లేకపోతే కనుక అంతసేపు కూర్చోగలిగితే వజ్రాసనంలో కానీ కూర్చోండి. కూర్చున్న తర్వాత రెండు చేతులు కూడా ఈ భుజాలు రెండు స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకొని చేతులు ఇలా పెట్టుకొని ఈ రెండు కూడా టచ్ అయ్యేలాగా చేసుకోవాలి. టచ్ అంటే మరీ బలంగా కాదు, టచ్ అయ్యేలాగా చేసుకొని కూర్చొని ఇది పోజర్. సో ఈ పోజర్తో పాటు ఏ టైమింగ్స్లో మెడిటేషన్ చేయొచ్చు అన్నదే చెబుతాను. మార్నింగ్ 6 o'clock కానీ మ్యాక్సిమం 7 o'clock లోపల, అది కూడా స్నానం చేసిన తర్వాత మాత్రమే మెడిటేషన్ చేయండి. స్నానం చేసిన తర్వాత ఎందుకు మెడిటేషన్ చేయాలంటే కనుక దీనికి ఎలాంటి మనం అనుకుంటున్నట్లు సంస్కృతి సంప్రదాయాలు వీటి గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు మీరు ఏంటంటే నైట్ అంతా పడుకొని ఉన్నారు. నైట్ అంతా పడుకున్న తర్వాత ఈ ప్రాణశక్తి అంతా చలి ఉంటే కన్నా ముడుచుకొని పడుకుంటాం. అంటే మన ఫిజికల్ యాక్టివిటీ లేకుండా 6-7 గంటల పాటు మనం అలా పడుకున్నప్పుడు మన శరీరంలో ఉండే ప్రాణశక్తి అంతా కూడా ఆల్మోస్ట్ ఒక నిర్వీర్యమైన స్థితిలో ఉంటుంది. ఎక్కడ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి. సో బ్లడ్ ఫ్లో అంటే ప్రాణశక్తి అంటే బ్లడ్ ఫ్లోను ఇంకోటి అనుకోండి మీకు అర్థమైన విధానంలో. సో అలాంటి కండిషన్లో మీరు నిద్ర లేచేసి స్నానం కూడా చేయకుండా అట్లానే మెడిటేషన్లో కూర్చుంటే కనుక ఆల్మోస్ట్ ఆ ఎనర్జీ అనేది ప్రాపర్గా ఛానలైజ్ కాదు. మీరు మెడిటేషన్ ద్వారా మీకు ఆల్మోస్ట్ ప్రశాంతత వచ్చినా కూడా దాని నుంచి ప్రశాంతత కన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ ఫ్లో కూడా కరెక్ట్గా ఉండాలి. సో అందుకనే వీలైనంత వరకు స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాతే చేయండి. ఇంకొకటి ఏంటంటే భోజనం బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ లేదా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కానీ నైట్ భోజనం చేసిన తర్వాత కానీ ఎప్పుడూ చేయొద్దు. ఎందుకంటే మెటబాలిక్ రేట్ అనేది వాస్తవంగా నాకు ఇంకో గురువు గారు సుధాకర్ గారు ఈరోజు ఆఫ్టర్నూన్ ఆయనతో మాట్లాడున్నాను. ఆయన ఆల్మోస్ట్ ఒక కొన్ని వేల మందికి ఆయన యోగాలో టీచ్ చేసి ఉన్నారు. ఆయనతో నాకు వాస్తవంగా చెప్పాలంటే నేను సుధాకర్ గారి గురించి ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత నేను ఫర్దర్ స్టెప్ చెబుతాను. 2003 నుంచి ఆయన కంప్యూటర్ మ్యాగజైన్ ఫాలో అయ్యారు. సో నేను రాసే ఎడిటోరియల్స్ లైఫ్ గురించి వీటన్నిటి గురించి ఆయన చూస్తూ చాలాసార్లు కాల్ చేసి శ్రీధర్ నువ్వు అంటే నీ ఆలోచన విధానం అనేది పూర్తిగా భిన్నంగా ఉంది. సంథింగ్ నువ్వు బ్లెస్డ్, నీకంటూ ఒక లైఫ్లో ఒక పర్టికులర్ నీకు అంటే మేమైతే గురువులను అలా వెతుకోవాల్సి వచ్చింది కానీ నీకంటూ ఎవరు గురువులు అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ నీకు ఆ మెచ్యూరిటీ అనేది నీకు వచ్చింది. సో నువ్వు ఒక్కసారి ఇన్వార్డ్గా ఇంకాస్త నువ్వు ప్రాక్టీసెస్ చెయ్యి, నిజంగా హైయర్ పార్ట్స్కి వెళ్తావని చెప్పేసి ఆయన చెబుతూ ఉండేవాళ్ళు. సో అలా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. నాకేంటంటే ఇలా బయట ప్రపంచంలో ఇప్పుడు కూడా ఎమోషన్స్ లేకపోతే సమాజంలో ఏదో మార్పు రావాలి, మనుషుల్లో మార్పు రావాలి, ఎందుకు కుర్రాళ్ళు ఇలాగా బాధ్యత లేకుండా తయారవుతున్నారు, లేకపోతే ఇలాగ పైన ఆలోచన చేయడం నాకు అలవాటు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు నాకు గైడ్ చేసేవాళ్ళు లేకపోవడం వలన నేను ఇలాగా తయారైపోయాను. మనం కూడా చెప్పకపోతే ఎవరు చెబుతారని చెప్పేసి ఒక రకమైన పైకి కల్పించబడిన ఆవేశాన్ని తెచ్చుకొని, ఎందుకంటే నేను ఇంటర్నల్గా నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. ఇప్పటికే ఇంకోసారి చూడండి, ఇంతకుముందు కూడా చెప్పున్నాను, చాలా ప్రశాంతంగా ఉంటాను. సో పైకి ఒక ఆర్టిఫిషియల్ ఆవేశాన్ని తెచ్చుకొని యువతకి ఏదో సంథింగ్ చేయాలని చెప్పేసి నేను ఇలాగ ఒక పై ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాను. అలాగే ఇంకొక యూఎస్లో ఉండే ఇంకొక మేడం తను కూడా అంటూ ఉండేవాళ్ళు, ఆవిడ కూడా ప్రాక్టీసెస్ చేస్తుంటారు, యోగా ప్రాక్టీసెస్ అవి. ఏంటి సార్ మీరు అంత అసలు ఎంత మెచ్యూరిటీ ఉండేసి మీకు ఆల్రెడీ మీకు చాలా సందర్భాల్లో ఆ థాట్ ప్రాసెస్ అది అబ్జర్వ్ చేసినప్పుడు మీకు హైయర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళే అవకాశం ఉండి కూడా మీరు ఎందుకు వదిలేస్తున్నారని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. సో వీటన్నిటిని చూసిన తర్వాత నేను అయినా కూడా నాకు ఈ ప్రపంచం కావాలి, ఈ మనుషులు కావాలి, ఈ మనుషులను సంథింగ్ నేను చేయాలని చెప్పేసి ఇంకా మనకి ఈ యోగా మెడిటేషన్ కావచ్చు, లేకపోతే హైయర్ వేవ్ లెన్స్ కావచ్చు, లేకపోతే కనుక ముక్తి కావచ్చు, ఇలాంటివన్నీ చాలా టైం ఉండలే, ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు నాకు ఇప్పుడు అన్నట్లు ఒక రకమైన దీంట్లో కొట్టుకుపోతూ ఉన్నాను. సో ఇప్పుడు సుధాకర్ గారి గురించి ఎందుకు చెబుతున్నానంటే అల్టిమేట్ పర్సన్. ఆయన ప్రాక్టీసెస్ అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ కాల్ చేసినప్పుడు ఆయన ఇదే చెప్పున్నారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్కి సరైన మెడిటేషన్ గురించి గైడెన్స్ లేకపోవటం వలన మెడిటేషన్ అంటే ఏది పడితే అదని చెప్పేసి వాళ్ళు అనుకోవటం, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల మెడిటేషన్ డైల్యూట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచనల్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే కనుక జీవితం ఎంత గొప్ప, ఎంత బ్యూటిఫుల్గా తయారవుతుందంటే, ఇంతకుముందు నేను చెప్పున్నాను ఎలా కూర్చోవాలి ఏంటి అని చెప్పేసి. కూర్చున్న తర్వాత భోజనం భోజనం ఇలాంటి దగ్గర ఆ పాయింట్ దగ్గర నేను వేరే పాయింట్కి వెళ్ళిపోయాను. భోజనం చేసినా కానీ ఇలాంటప్పుడు మెటబాలిక్ రేట్ అనేది చేంజ్ అయిపోతుంది. మెటబాలిక్ రేట్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మీరు మెడిటేషన్ ఏమవుతుందంటే ఒక పర్టికులర్ టైంకి మీ బ్రీతింగ్ అనేది బాగా తగ్గిపోతుంది. అసలు మీరు బ్రీతింగ్ తీసుకుంటున్నారా లేదా అన్నది కూడా తెలియదు సహజంగా, ఏది ఎంప్టీ స్టమక్ మీద చేసినప్పుడు. కానీ ఎప్పుడైతే భోజనం చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాన్ని జీర్ణం చేయడానికి యాసిడ్స్ రిలీజ్ కావటం కావచ్చు, పొట్ట ఏరియాలో మీకు యాక్టివిటీస్ జరగటం కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ అంతా అక్కడికి వెళ్ళటంగానే జరుగుతుంది. సో దాంతో మెటబాలిక్ రేటు చేంజ్ అవ్వటం వలన మీ బ్రీతింగ్ కూడా పెరిగిపోతుంది. అంటే ప్రశాంతతకే బ్రీతింగ్ అనేది చాలా కంట్రోల్గా ఉండాలి. అది ఎప్పుడు ఎంప్టీ స్టమక్గా ఉన్నప్పుడే ఉంటుంది. సో అందుకనే మీరు ఎంప్టీ స్టమక్తో మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, అంటే 6-7 తర్వాత. లేకపోతే కనుక అదొక సందర్భంలో మీరు రోజుకు 3 సార్లు చేయాలనుకుంటే మధ్యాహ్నం కరెక్ట్గా 12-12:30 టైంలో ఒకసారి చేయండి భోజనానికి ముందు. అలాగే ఈవినింగ్ 6 o'clock అప్పుడు, లేదా 6:30 అప్పుడు అలాగా చేయగలిగితే కనుక డెఫినెట్గా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఓకే, మెడిటేషన్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు మెడిటేషన్లో ఏం చేస్తాం? సహజంగా ఒక 5 నిమిషాలు మనం అలాగే కూర్చోవాలంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పటిదాకా బయట తిరిగి ఆలోచించి, లేదా ఫేస్బుక్లో న్యూస్ ఫీడ్ చూసి, రకరకాలు చూసి, ఇదంతా ఒక్కసారిగా ప్రశాంతంగా ఏ పని చేయకుండా కూర్చోవాలంటే కనుక చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఏ పనైనా అలవాటు కావాలి. మీరు గుర్తు తెచ్చుకోండి, చిన్నపిల్లల్ని ఎక్కడికైనా కానీ అప్పటిదాకా బాగా ఆడుకొని ఉంటారు. ఒకసారి స్కూల్లో పడేస్తే, ఎల్కేజీనో లేకపోతే ఏదో ఒకటి దాంట్లో పడేస్తే కనుక వెంటనే వాళ్ళు కూర్చోలేరు. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు. సో అలాంటిదే మన మనసు కూడా. ఎప్పుడు మీరు ఎంతకాలం పాటు ఎక్కడ కంట్రోల్లో ఒక దగ్గర కూర్చోడానికి అలవాటు పడలా. ఒక దగ్గర 5 నిమిషాలు కూర్చోవడం అంటే కనుక ఏదో పని ఉంటుంది కూర్చుంటారు తప్పించి, ఇక్కడ పని లేకుండా ఖాళీగా కూర్చున్నాను, ఏదో సంథింగ్ నేను మెడిటేషన్ ఏదో చేస్తున్నాను, ఇది ఇప్పుడు అంత అవసరమా అని చెప్పేసి ఒక థాట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని జయించండి. మీరు ఈ మూమెంట్లో ఇక్కడ కూర్చున్నారంటే కనుక దానికి ఒక రొటీన్ అలవాటు చేసుకోండి. రోజు ఒక టైం అనేది రొటీన్ అలవాటు చేసుకుంటే కొంతకాలానికి ఆ రొటీన్ అలవాటు అయ్యి, ఓకే ఈ 5-10 నిమిషాలు ఈ వ్యక్తి మెడిటేషన్ చేయబోతున్నాడని మీ బ్రెయిన్కి, మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆటోమేటిక్గా ఉండిపోతుంది. ఇక అది ఎప్పుడు డిస్టర్బ్ చేయదు. అది అలవాటు కావడానికి కొంత టైం పడుతుంది. దురదృష్టవశాత్తు అది అలవాటు అయ్యే లోపల చాలామంది మానేసేస్తూ ఉంటారా, నేను ఖాళీగా కూర్చోలేకపోతున్నాను, ఏ పిచ్చి తాటలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి. సో ఫస్ట్ ప్రశాంతంగా నిమిషమో 2 నిమిషాలు 5 నిమిషాలు కూర్చోవటం స్టార్ట్ చేయండి. కూర్చొని కళ్ళు మూసుకొని, ఇక్కడ కొంతమంది కాళ్ళు చేతులు కలిసి చేస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్లు. ఎందుకంటే వాళ్ళకి స్థిరంగా అలాగా మూమెంట్స్ లేకుండా కూర్చోవడం అనేది అలవాటు ఉండదు. సో ఏమి కదిలించకుండా ప్రశాంతంగా కూర్చోండి, అలవాటు చేసుకోండి. స్టార్టింగ్లో ఎవరికైనా కష్టమే, ఒకవేళ అలాంటి కాళ్ళు చేతులు కలిసి అలవాటు ఉంటాయి. కానీ మెల్లగా అలవాటు చేసుకుంటే అది హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. ప్రశాంతంగా ఎంతసేపు ఇలా కూర్చోగలుగుతారు. సో సెకండ్ థింగ్, మెడిటేషన్ ఎలా చేయాలి, ఇది అన్నిటికంటే క్రూషియల్ పాయింట్. ఫాలో అవ్వండి. కళ్ళు మూసుకున్న తర్వాత చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పటిదాకా మీరు అటు చూస్తాను ఇటు చూస్తాను డైవర్ట్ చేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఒక్కసారిగా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఆలోచనలు వచ్చిన సందర్భంలో ఏ ఆలోచన కూడా ఇంతకుముందు అందరూ చెప్పినట్లుగా ఆలోచనలు బలవంతంగా నెట్టేయొద్దు. నేను మెడిటేషన్లో కూర్చున్నాను, నాకు ఇప్పుడు ఆలోచన రాకూడదు అని చెప్పేసి బలవంతంగా గిరిగీసుకొని కూర్చోవద్దు. అంత ఫోర్స్ఫుల్గా మీరు ఉండొద్దు. ఆలోచనలు వస్తుంటే దాన్ని రిజెక్ట్ అనేది ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. ఫస్ట్ రూల్ 100% దీన్ని ఫాలో అవ్వండి. వచ్చే ఆలోచనలు రానివ్వండి. అది ఏం ఆలోచనలు వచ్చినా, బాటలు వచ్చినా కానీ, లేకపోతే ఇంకోటి వచ్చినా కానీ, సంతోషాలు వచ్చినా కానీ, లేకపోతే మనుషులకు మధ్య రిలేషన్స్ గురించి ఏదైనా వచ్చినా కానీ, ఏదొచ్చినా కానీ అలాగ వదిలేయండి. కానీ మరి ఎలాగ అవుతాయి? ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఉండటం అనేది ఏ ఆలోచన ఫాలో కావద్దు. సెకండ్ రూల్, ఏ ఆలోచన ఫాలో కావద్దు. ఇప్పుడు సడన్గా మార్నింగ్ మీ ఫ్రెండ్ని కలిశారు, సో అతను ఎలా ఉన్నాడు, అతని ఇంటికి వెళ్ళాడా లేదా, భోజనం చేశాడా లేదా అని చెప్పేసి ఈ ఆలోచన వచ్చింది అనుకోండి కళ్ళు మూసుకున్న తర్వాత.
సో దాన్ని ఫాలో కావద్దు, రానివ్వండి, దాన్ని ప్రాసెస్ చేయొద్దు. అంటే అతను ఓకే, అతను ఇప్పుడు ఇంటికి వెళ్ళాడా లేడా అని ఆలోచన వచ్చింది, అతను భోజనం చేశాడా లేడా అని రెండో సబ్టాటికి వెళ్ళొద్దు. అంటే ఏ ఆలోచన ఫాలో అవ్వద్దు, దాన్ని ప్రాసెస్ చేయొద్దు. పట్టించుకోకుండా ఉంటే ఏదైనా కానీ డైల్యూట్ అయిపోతుంది. 100% మీరు ఏ ఆలోచన పట్టించుకోకుండా ఉంటే కనుక అది డైల్యూట్ అయిపోతుంది. ప్రాక్టికల్గా మీ రియల్ లైఫ్లో జరిగే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాను. ఇప్పుడు ఒక వ్యక్తి మీ మీద కోపం చూపించాడు అనుకోండి, మీరు అతనికి వెంటనే రియాక్ట్ అయితే కనుక అతను మానసికంగా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు రెండో వ్యక్తి మీ మీద కోపం చూపించినప్పుడు మీరు రియాక్ట్ అవుతారు, దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పేసి మానసికంగా సిద్ధపడుతూ ఉంటాడు. అతని మనసు అనేది అలా సిద్ధపడుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఇలా నవ్వుతూ కూర్చున్నారు అనుకోండి, అతనికి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చేత కాదు. దాన్ని ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని ఇదేంటి ఈ మనిషి ఏంటి ఎలా నవ్వుతాడు, పట్టించుకోవట్లేదని చెప్పేసి అని అతనికి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. సో ఆటోమేటిక్గా అది చాలా ట్రిక్కీగా ఉంటుంది. సో అక్కడతో అతను మీ మీద ఉండే శత్రుత్వాన్ని కానీ కోపాన్ని కానీ తగ్గించేసుకుంటాడు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం అనేది ఇలా ఉంటుంది. మనిషిని పట్టించుకోకపోతే, ఆలోచన పట్టించుకోకపోతే అది డైల్యూట్ అయిపోతుంది. అంటే ఎమోషన్ అనేది డైల్యూట్ అయిపోతుంది. అందుకనే ఏ ఎమోషన్ని కూడా పట్టించుకోవద్దు, ఏ ఆలోచనను కూడా పట్టించుకోవద్దు. వస్తే దాన్ని నష్టమేమీ లేదు. అలాగా ఒక 3 minutes 5 minutes అలా కూర్చోగలిగితే కనుక కొంతసేపటికి ఆటోమేటిక్గా ప్రశాంతత అనేది, మెల్లగా ప్రశాంతత అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు చాలామంది చెప్పినట్లుగా లైట్ను ఊహించుకోవటము, మీ బ్రీతింగ్ అబ్జర్వ్ చేసుకోవటం ఏమీ చేయొద్దు. ఇవంతా కొన్ని ప్రాసెస్లు అంతే. మీరు వాటిని అబ్జర్వ్ చేసుకుంటే వెళ్తే కనుక వాటిని అబ్జర్వ్ చేయడమే మీకు మెడిటేషన్ అనుకుంటారు. అవి కాదు అబ్జర్వ్ చేయటం. సింపుల్గా వేటిని అబ్జర్వ్ చేయకుండా అలా కూర్చొని ఆలోచనలు పట్టించుకోకుండా ఉండండి. కొంతసేపటికి మీ బ్రీతింగ్ అనేది చాలా మందగిస్తుంది. దాదాపు 59-60 అలా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను కొన్ని సందర్భాలు కావాలని చెప్పేసి అని వీటిని పెట్టుకొని చూస్తున్నాను. అలాగే స్మార్ట్ వాచ్లు ఉంటాయి కదా, వాటిలో రెడీమేడ్గా ఆటోమేటిక్గా చెక్ చేసే విధంగా చూస్తున్నాను. చూస్తే 57 కూడా ఆక్సిజన్ పర్సంటేజ్ కాదు, మనకు బ్రీతింగ్ పల్స్ అనేది తగ్గిపోయిన సందర్భాలు అనేది ఉన్నాయి. సో అంత చేంజ్ అనేది డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. అంటే చాలా ప్రశాంతత అనేది వస్తుంది. మెల్లగా ప్రశాంతత అనేది రావడం స్టార్ట్ అవుతుంది. చాలామంది మెడిటేషన్ ఎంతసేపు చేయాలి, ఇదే ఇంతకు మించి మెడిటేషన్ అంటే ఏమీ లేదు. మెడిటేషన్ అంటే కనుక కళ్ళు మూసుకొని ఏది పట్టించుకోకుండా అలా కామ్గా కూర్చోవడం. ఆలోచనలు వస్తే కనుక రానివ్వండి. అవి పట్టించుకోకపోతే డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. మెల్లగా కళ్ళు మూసుకొని మీరు అలా డైల్యూట్ చేసుకుని అలవాటు అయితే కనుక ఇలాగ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం మీరు ప్రాక్టీస్ చేస్తే బయట కళ్ళెదురుగా కూడా ఏం జరిగినా పైకి మీరు కళ్ళు తీసే ఉంటారు, ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూనే ఉంటారు, బిహేవ్ చేస్తూనే ఉంటారు, కానీ లోపల ఏ ఆలోచన పట్టించుకోరు. అతను చూపించే కోపాన్ని కానీ అతను చూపించే ఇంకా ఏది కూడా పట్టించుకోరు. ఆటోమేటిక్గా ఎక్కడా కూడా మీరు ఎమోషనలైజ్ కారు. సో మెడిటేషన్ అంటే ఆ 5 నిమిషాలు, అరగంట మనకు సొల్యూషన్ వచ్చేది కాదు. బయట ఎలాంటి ఆలోచన వచ్చిందో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దానికి అది మనకి హెల్ప్ అవుతుంది. సో ఎంతసేపు చేయాలి మెడిటేషన్ అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. ఎంతసేపు చేయాలంటే దీనికి ఏ లెక్కలు ఉండవు. మీరు ఎంతసేపు ఉండగలుగుతారు, ఎంతసేపు ఫోకస్డ్గా ఉండగలుగుతారు, ఎంతసేపు ఏ ఆలోచన లేకుండా అలాగే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండగలుగుతారు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఏవిధి లేకుండా మెల్లగా దేన్ని పట్టించుకోకుండా ఎంతసేపు ఉండగలుగుతారు. సో అలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. మరొకటి 5 నిమిషాలు ఉంటారేమో. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు 15 to 20 minutes నేను ఉండగలుగుతున్నాను. అది నేను కొంత ప్రాక్టీస్ చేసి అరగంట దాకా ఉండొచ్చాము, లేదా 45 minutes దాకా ఉండొచ్చాము. సో ఇది ఎంత టైమే ఉండాలని చెప్పేసి ఏమీ లేదు. హిమాలయాల్లో చాలామంది గురువులు ఆల్మోస్ట్ వాళ్ళు ఆహారం తీసుకోవడానికి ఇలా తప్పించేసుకొని సందర్భాల ఆహారాన్ని కూడా చాలా మినిమైజ్ చేసేసుకొని వాళ్ళు గంటల తరబడి అలాగే మెడిటేషన్ ఉంటారు. సో దీనికి ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు. మీరు ఎంతసేపు ఉండగలుగుతారు ఏంటి అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఎంత టైం అందుబాటులో ఉంది వీటిని బట్టేసి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండవచ్చు. కాబట్టి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు 100% చేయాలి. అలాగే మీ ఇంట్లో ఒకే ప్లేస్లో కూర్చోండి. కాసేపు బెడ్ మీద, కాసేపు కింద, కాసేపు ఒక రోజు వచ్చేటప్పటికి బయట ఎక్కడ హాల్లో ఇంకో దగ్గర, ఇలా కాకుండా ఒక ప్లేసు. ఇప్పుడు మీరు తిరుపతి వెంకటేశ్వర దర్శనానికి వెళ్తారు.
టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ గర్భగుడిలోకి వెళ్ళిన వెంటనే ఒక రకమైన ఒళ్ళు పులకించిపోయిన భావన వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ పర్టిక్యులర్ టైంలో ఎంతోమంది, కొన్ని కోట్ల మంది అక్కడ దర్శనానికి వచ్చి ఆ మూమెంట్లో వాళ్ళ మానసిక స్థితి ఏదైతే ఉంటుందో, అలాగే అక్కడ ఉండే మంత్రోచ్చారణ కావచ్చు, లేకపోతే ఇదంతా కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఆ వైబ్స్ అనేది, ఆ వైబ్రేషన్స్ అనేది అక్కడ ఉంటాయి. సేమ్ అదే విధంగా మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మీ ఇంట్లో ఎవరో డిస్టర్బ్ చేయని ఒక ప్లేస్ చూసుకొని జస్ట్ మీరు బాసం పట్ట వేసుకోవటమో, లేకపోతే కనుక కాళ్ళు చాపుకొని కూర్చోవటమో, నిటారుగా ఇంతకుముందు చెప్పిన పద్ధతిలో కూర్చోవడానికి ఒక ప్లేస్ చూసుకోండి. ఆ ప్లేస్లో కూర్చున్న తర్వాత ఇక నుంచి అదే ప్లేస్ మెయింటైన్ చేయాలి, రోజుకో ప్లేస్ కాకుండా. ఆటోమేటిక్గా ఇక నుంచి మీరు మెడిటేషన్లో కూర్చునేటప్పుడే అక్కడ వైబ్స్ అనేది ఉంటాయి. 100% ఇదంతా కూడా ప్రాక్టీస్లో మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో మెడిటేషన్ అనేది కేవలం ఆ మూమెంట్కే ఉపయోగపడేది మాత్రమే కాదు, సమాజం నుంచి మీరు డిటాచ్ అవ్వగలిగితే. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఎందుకు మెడిటేషన్ చేయాలని చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటే అలా కూర్చోవాలని చెప్పేసి అని. మనం ఎన్ని టైం వేస్ట్ చేసే పనులు చేయట్లేదు, ఒకసారి ఆలోచించండి. ఎన్ని టైం వేస్ట్ చేసే పనులు చేయట్లేదు. టీవీలో న్యూస్ వస్తుంటే చూస్తున్నాం, పేపర్లో న్యూస్ వస్తుంటే చూస్తున్నాం, యూట్యూబ్లో ఏం కనపడితే చెత్త అంతా ట్రాష్ అంతా చూస్తూ ఉన్నాం. ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. నారాయణరావు గారు మెడిటేషన్ మీన్స్ కామింగ్ అవర్ బ్రెయిన్. ఆల్మోస్ట్ అలాగే. ఇంతకుముందు ఒక వ్యక్తి అడిగి ఉన్నారు, ఎన్లైట్మెంట్కి ఇది దారి తీస్తుంది అని చెప్పేసి అని. డెఫినెట్గా మెడిటేషన్ అనేది ఎన్లైట్మెంట్కి దారి తీస్తుంది. ఎన్లైట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది? అసలు ఎన్లైట్మెంట్ అనే పదం అనేది చాలా సందర్భాల్లో మిస్యూజ్ కూడా చేయబడుతుంది. ఎన్లైట్మెంట్ అంటే నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఒక వ్యక్తిగా, మీరు ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా ప్రపంచం అంతా ఉంది. సో మన ఆలోచనలో ఎప్పుడు మనం ఏముంటాము, నేను ఒకడిని, మిగతా ప్రపంచం అంతా సపరేట్ అని చెప్పేసి ఒక భావన అనేది ఉంటుంది. సో ఈ భావన ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడు కూడా మనల్ని మన చుట్టూ ఒక గోడ కట్టుకొని మిగతా ప్రపంచం అంతా మన మీద దాడి చేస్తున్నట్లు, మన మీద ప్రేమ కురిపిస్తున్నట్లు, లేకపోతే రిలేషన్స్ అంతా అతుక్కుపోయినట్లు, లేదా దూరంగా ఇగ్నోర్ చేయబడుతున్నట్లు, ఇలాగ ఒక రకమైన ఊహాజనితమైన దీంట్లో ఉంటాం. అంటే నిజంగా మన చుట్టూ ఎలాంటి బౌండరీస్ లేకపోయినా కూడా మనం కొన్ని బౌండరీస్ మన ఆలోచనలో క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు డిఫెండ్ చేసుకుంటూ, లేకపోతే ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఎన్లైట్మెంట్లో ఏమవుతుందంటే, బుద్ధుడు గురించి ఆల్రెడీ చాలామంది తెలిసిందే. బుద్ధుడు ప్రతి దగ్గరికి వెళ్ళేసి భిక్ష తీసుకొని ఆహారంతో తను జీవిస్తూ ఉండేవాడు. ఫోకస్, కాన్సన్ట్రేషన్ అవసరం అంటే ఇంతకుముందు చెప్పానండి మీకు. ఎక్కడ ఫోకస్, దేని మీద ఫోకస్ పెట్టడమో, ఏది ఊపిరి మీద ఫోకస్ పెట్టడం, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. సో బుద్ధుడు ఆహారాన్ని వేరే వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా అతను ఒక గొప్ప ప్రక్రియ చేస్తున్నాడు. ఏంటి? నేను ఈ సమాజానికి చెందిన వ్యక్తిని, ఈ సమాజం నన్ను కాపాడుతుంది, ఈ సమాజం నాకు ఫీడ్ చేస్తుంది అని చెప్పేసి, దాంతోపాటు నా అహం అనేది నేను చంపేసుకుంటున్నాను, నేను వెళ్ళి చేతులు చేసి ఇలా నాకు పెట్టు అని చెప్పేసి ఎవరన్నా అడిగితే కనుక ఆటోమేటిక్గా వాళ్ళలో ఉండే దయార్థ హృదయాన్ని కల్లించినట్లు అవుతుంది. ప్లస్ ఈ వ్యక్తి నేనేమి కాదు, నేను నథింగ్ అని చెప్పేసి ఒక మానసిక స్థితికి వెళ్ళినట్లు, నేను నథింగ్ అని చెప్పేసి వెళ్ళినట్లు. అంతకన్నా గొప్ప స్థితి ఏమి లేదు. నేను సంథింగ్, నేను చాలా గొప్ప అని చెప్పేసి విరవీగే దాంతో పోలిస్తే నేను నథింగ్ అని చెప్పేసి అనేది ఒక గొప్ప మానసిక స్థితి. సో ఆ స్థితికి బుద్ధుడు వెళ్ళి ఉన్నాడు. సో అతనికి ఎన్లైట్మెంట్ అనేది ఇలాంటి ప్రక్రియల ద్వారా ఎన్లైట్మెంట్ వచ్చింది. ప్లస్ బౌద్ధంలో ఎన్నో గొప్ప థింగ్స్ అనేవి ఉంటాయి. ఈ ఎన్లైట్మెంట్ ఎప్పటి నుంచి వస్తుంది? మెడిటేషన్లో కూడా ఒక పర్టికులర్ స్థితికి వెళ్ళిన తర్వాత, ఆలోచనలన్నీ ఆగిపోయిన తర్వాత, ఆలోచనలంతా కూడా తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వేరే వాళ్ళ మీద ఉన్న కోపం కానీ, వేరే వాళ్ళ మీద ఉండే ద్వేషం కానీ, లేకపోతే ఇంకా అన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతూ ఉంటాయి. అన్నీ న్యూట్రలైజ్ అయిపోయి ఫైనల్గా నేను వేరు కాదు, ప్రపంచం వేరు కాదు, ఈ రెండు ఒకటే అని చెప్పేసి ఒక మానసిక స్థితి వస్తుంది. అప్పుడు అందరిని ప్రేమగానే చూస్తూ ఉంటాం, ఎవరి మీద మన కోపం రాదు, ఎవరి మీద ఆవేశం రాదు. ఏదన్నా సంథింగ్ మనం చేయగలిగితే చేస్తూ ఉంటాం, లేకపోతే కనుక కామ్గా ఉంటాం. సో ఎక్కడ ఈగోస్ కానీ, లేకపోతే నేను బాగా డబ్బు సంపాదించాలి, అంటే నాకు జరిగితే చాలని చెప్పేసి అనుకుంటా తప్పించేసి ధనాశ కానీ, లేకపోతే ఇలా చాలా చాలా థింగ్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అంటే మనిషి తాను ఒక సహజ మిగతా జీవజాతుల్లాగే తాను కూడా ఒక మామూలు మనిషిని ఈ భూమి మీదకి
జస్ట్ ఆ ప్రాణం ఉన్నంత వరకు బతికి వెళ్ళిపోవడానికి వచ్చాను తప్పించి ఇవంతా ఎక్యుములేషన్స్, దురాశలు, లేకపోతే కనుక మనుషులతో విభేదాలు ఇలాంటివన్నీ లేకుండా ఒక మానసిక స్థితికి వెళ్ళిపోతాడు. సో ఆ స్థితికి వెళ్ళిపోవడమే ఎన్లైట్మెంట్. ఆ స్థితికి ఎన్లైట్మెంట్కి అందరూ వెళ్ళగలుగుతారా లేదా, అసలు ఎంతమంది వెళ్ళారు, ఇవంతా ఆ లెక్కలు మనకు అవసరంలా, గణాంకాలు అవసరంలా. నిజంగా మీకు ఆ కోరిక ఉండి ఇక్కడ కోరికను ఛేదించడం కూడా మనకి దీని కిందకే వస్తుంది. నేను ఎన్లైట్మెంట్ పొందాలని చెప్పేసి అని ఒక బలమైన కోరుకుంటాం కూడా అది 100% ఒక డిజైర్. ఆ డిజైర్ కలిగి ఉంటే మీరు ఆ ప్రాసెస్ని ఏదో నేను చేస్తున్నాను నాకు ఎన్లైట్మెంట్ కోసం వస్తుందో లేదో ఒక ఫలితం కోసం వెయిట్ చేయడం అవుతుంది. ఇలాగ అనుకొని చేసేది ఎప్పుడు ఎన్లైట్మెంట్ కాదు. ఎన్లైట్మెంట్ రాదు అలా చేస్తే. ఆటోమేటిక్గా మీరు ఒక ప్రక్రియలో మీరు 100% మీరు ఒక దీంట్లో ఉన్నప్పుడు, ఇంతకుముందు చెప్పినట్లు భావాతీత స్థితికి వెళ్ళినప్పుడు నేను ఒకటే సమాజం ఒకటే అని చెప్పేసి ఒక సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. అప్పుడు తెలియకుండానే ఇది ఎన్లైట్మెంట్ అని చెప్పేసి ఒక డిక్షనరీ మీనింగ్స్ లేకుండానే ఎన్లైట్మెంట్ సిద్ధిస్తుంది. సో ఎన్లైట్మెంట్ అంటే ఒక ఫ్యాన్సీ పదంగా మనం చెప్పుకొని హాస్టల్ ట్రావెల్లో నిజమేనండి. హాస్టల్ ట్రావెల్ నిజమే. ఆల్మోస్ట్ మీ నుంచి సోల్ అనేది డివైడ్ అయిపోయేసి మిమ్మల్ని మీరు పలికించి చూసుకోవడం కావచ్చు, లేకపోతే చాలా థింగ్స్ సాధ్యపడతా ఉంటాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ ఇలాంటి ఎడ్యుకేషను మన గొప్ప భారతదేశంలో ఉన్న గొప్ప పద్ధతులు ఇలాంటివన్నీ కూడా ఒకళ్ళొకళ్ళు చెప్పాల్సింది పోయి, ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవాల్సింది పోయి, ఇదంతా తరాల తరబడేసి కొత్త జనరేషన్స్ కూడా రావాల్సింది పోయేసి వీటి గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా లేకుండా పోయారు. వీటిల్లో కూడా ఇప్పటికే యోగా సెంటర్లు పెట్టుకొని ఏదో జస్ట్ డబ్బులు సంపాదన, ధనార్జన ధ్యేయంగా బతికే వాళ్ళు తయారయ్యారు తప్పించి వాస్తవంగా నిజంగా శాస్త్రం మీద కావచ్చు, ఇలాంటి ప్రాక్టీసెస్ మీద కావచ్చు అవగాహన ఉండి అసలు మనిషి ఏంటి, మనిషి పర్పస్ ఏంటి, ఎందుకు మన ఆలోచనలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, మన ఎమోషన్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, మనం ఎక్కడ తేలుతూ ఉంటాం, సో ఏంటి ఏ పర్టికులర్ మూమెంట్లో దీన్ని ఎలా అధిగమించాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా వస్తుంది, మెడిటేషన్ ఎలా చేసుకోవాలి, లేకపోతే ఇలాంటి ఏవి కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో సమాజానికి చేర్చబట్టలేదు. ఎవరు మాట్లాడలేదు. పొద్దున్నీ సాయంత్రం మనం మాట్లాడే విషయాలు చూడండి. కరోనా ఎంతమందికి వచ్చింది, ఎలా చనిపోతున్నారు, ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మీద మనం పెడుతున్న ఫోకస్ అనేది ఒక మనిషి తాను మరింత మెచ్యూర్డ్గా తయారు చేసుకోవడం మీద పెట్టగలిగితే, కరోనా కానీ, రాజకీయాలు కానీ, ఇంకోటి కానీ వీటికన్నా కానీ మనం ఒక బెటర్గా మన లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మనల్ని మనం మెచ్యూర్డ్గా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు 100% ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భారతదేశం ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని మరింత ఇక్కడుండే యువతరం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మరింత మెచ్యూర్డ్గా ఆలోచించగలుగుతూ ఉంటాం. ఈరోజు సమాజంలో మూర్ఖులుగాను, మూర్ఖపు ఆలోచనలు, లేకపోతే బూతులు తిట్టుకునేలాగా ఒక పశువులాగా తయారైపోతున్నారంటే కూడా ఇదే కారణం. ఒక మనిషికి తానేంటో, తన మూలాలేంటో తెలియట్లేదు. తను ఎక్కడి నుంచి, అసలు తన తోటి మనిషికి ఎలా సరెండర్ అవ్వాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అసలు తన ఆలోచనలే నా అభిప్రాయాలు నా గొప్ప అని చెప్పేసి అనే స్టేట్కి మానసికమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు. ఆలోచనల అభిప్రాయాలు గొప్ప ఏం కాదు. ఇవి నువ్వు ఎక్కడో చదివావో, విన్నావో, లేకపోతే కనుక నువ్వు నమ్ముతున్నాయో, నువ్వు ఫలానా క్యాస్ట్లోనో, ఫలానా ఇంకో దాంట్లో ఉన్నావు కాబట్టి, లేదా నువ్వు అలాంటి పుస్తకాలు చదువుకున్నావు కాబట్టి, లేదా అలాంటి విన్నావు కాబట్టి నాకు ఏర్పడిన అభిప్రాయాలు. సో అవి శాశ్వతమని ఎలా అనుకుంటావు? వాటిని చూసుకొని నువ్వు మూర్ఖంగాను, క్లోజ్డ్ మైండ్తోనూ, బూతులు తిట్టుకుంటాను స్పెండ్ చేస్తే కనుక ఎక్కడికి వెళ్ళిపోతుంది మన వ్యక్తిత్వం? ఇవంతా కూడా మెడిటేషన్ ద్వారా ఒక మనిషికి ఆలోచనలో క్లారిటీ వస్తుంది. మెడిటేషన్స్ ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు బ్రహ్మాండంగా. ఎలా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అంటే, మీ బ్రెయిన్లో నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడల్లా కూడా పొద్దున్నే సాయంత్రం మీ నెగిటివ్ థాట్స్ ఉంటే కనుక మీకు తెలియకుండా మెటబాలిక్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండేసి మీ ఎనర్జీ అంతా చాలా ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అలా ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చాలా ఈజీగా నీరసం వచ్చినట్లుగాను, ఓపిక లేనట్లుగాను, నా వల్ల కాదని చెప్పేసి అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచనలో క్లారిటీ వస్తుంది. ఆలోచనలో క్లారిటీ వచ్చిన తర్వాత ఏది ఎంతవరకు అని అన్న తర్వాత మీ బ్రెయిన్ ఎక్కువ ప్రాసెస్ చేయడం తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా 2-3 రోజులు పట్టే పనిని ఒక్క రోజులో మీరు చాలా అవలేలగా చేయగలుగుతారు. అలసట అనిపించదు. నేను చాలాసార్లు ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రీసెంట్గా మీరు చూస్తుంటారు 15 షోస్ ఎలా చేస్తున్నానని చెప్పేసి. అంతకుముందు 24 అవర్స్లో నేను 48 పేజెస్ కంప్యూటర్ మ్యాగజైన్, అంటే గంటకు 2 పేజీల చొప్పున నేను రాయటం జరిగింది. ఎలా చేయగలుగుతా అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇదంతా ఆప్టిమైజ్ చేసుకోగలిగితే, ఎనర్జీస్ని ఆప్టిమైజ్ చేసుకోగలిగితే కనుక
100% చేయొచ్చు. ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. ఇవంతా వాస్తవంగా ఏంటంటే, నాకు ఎక్కడ ఒక గురు రూపంలో ఇప్పటివరకు ఎలాంటి దీని మీద విద్య రాలేదు. నా సెల్ఫ్ థాట్ ప్రాసెస్ నేను అబ్జర్వ్ చేసుకుంటా వెళ్ళటము, అలాగే ఆ అబ్జర్వేషన్లో నేను బ్రెయిన్ గురించి, న్యూరాలజీ గురించి అయితే బుక్కిష్గా నేను స్టడీ చేస్తూ వస్తున్నప్పుడు దానికి దీనికి మెడిటేషన్కి వీటన్నిటికి నాకు లింకు తగలటం మొదలుపెట్టింది. వీటన్నిటి వల్ల నాకు ఏర్పడిన జ్ఞానమే తప్పించేసి నిజంగా నాకు ఒక గురువు ఉంటే కనుక నేను కాస్త మరింత హయ్యర్ హైట్స్కి వెళ్ళుండేవాడినేమో. కాకపోతే మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. ఇలాగా ఏదో గాలివాటంగా బతకడం కాకుండా అతి గాలివాటంగా బతుకుతున్నాం మనం. మనకు ఎలాంటి లక్ష్యం లేదు. మనల్ని ఇంకాస్త ఎక్కువగా బెటర్గా ఆలోచించాలి, బెటర్గా ఉంచుకోవాలన్న ప్రయత్నం మనం ఏం చేయట్లేదు. జస్ట్ ఏదో తెల్లారు లేస్తే ఏదో న్యూస్ ఫీడ్ కనపడుతుంది, పోస్టులు కనపడుతున్నాయి, లైకులు కొడుతున్నాం, కామెంట్లు పెడుతున్నాం. సో నా బోటి వాడు నేను కొన్ని పోస్టులు పెడుతున్నాం అని చెప్పేసి నేను ఇలా బతికేసేస్తున్నాను తప్పించి ఎక్కడ కూడా మనకంటూ ఒక లక్ష్యం లేకుండా చేసుకుంటున్నాం. సో మనల్ని బెటర్గా చూసుకోవాలి, బెటర్గా పెట్టుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఈ మెడిటేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఫస్ట్ పాయింట్ ఏంటి, మీరు ఎమోషనల్ రెసిడ్యూని, మనుషుల మీద కోపాన్ని, ఆవేశాన్ని, పరిస్థితులపైన వీటన్నిటిని కూడా మినిమైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అది కొంతవరకు మీకు మెడిటేషన్కి ఒక పాత్ లాగా ఉంటుంది, ఒక మార్గం లాగా ఉంటుంది. సో ఆ తర్వాత మీరు మెడిటేషన్ కూర్చుంటే లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా మారిపోతుందంటే, ఆస్తులు సంపాదిస్తేనో, మంచి మంచి కాళ్ళు ఉంటేనో, లేకపోతే నా చుట్టూ 100 మంది మంది బాగా ఉంటేనో ఇది గొప్ప కాదు, పేరు ఉంటేనో గొప్ప కాదు. చాలామంది అంటూ ఉంటారు పేరు ఉంటే చాలా గొప్ప అని. పేరేం గొప్ప కాదు, పేరు అసలు ఎందుకు పనికిరాదు. పేరు కానీ డబ్బు కానీ ఎందుకు పనికిరావు. అవే పనికొచ్చేటట్లయితే కనుక వారన్ బఫెట్ కానీ, బిల్ గేట్స్ కానీ వీళ్ళంతా ఫౌండేషన్లు పెట్టేసి అంతంత భారీ మొత్తంలో విరాళాలు ఇస్తూ ఉండరు, ఆ డబ్బును ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనిషి తను తాను తెలుసుకోవడం మాత్రమే నిజమైన సంతోషానికి దారితీస్తుంది. ఎలాంటి కండిషన్స్ లేకుండా సంతోషంగా ఉండగలగడం అనేది ఒక గొప్ప మానసిక స్థితి. ఎలాంటి కండిషన్స్ లేకుండా అంటే, మీరు నాకేదో లైక్లు పెడతారు, చాలా చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మీరు నాకేదో లైక్లు పెడతారు, కామెంట్లు పెడతారని నేను ఈ ఫేస్బుక్ లైవ్ పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా అది కండిషన్స్తో కూడుకుంది. అలాగే ఒక వ్యక్తి ఏదో మనకు సహాయపడతారు కదా అని చెప్పేసి ఆ వ్యక్తికి మనం సహాయం చేసామనుకోండి, అది కూడా కండిషన్స్తో కూడుకుంది. భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే రిలేషన్స్ కావచ్చు, ఇంకా ఏదైనా, లేకపోతే నేను ఈ పని చేస్తే నాకు సాయంత్రానికి ఇంత డబ్బులు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో పనిచేస్తూ ఉంటాం. అవి కూడా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి. ఇలాంటి ఏ కండిషన్స్ లేకుండా, డబ్బు రాకపోయినా, మనుషులు ప్రేమ చూపించకపోయినా, లేకపోతే ఒంటరిగా ఉన్న, పరిస్థితులు అనుకోలేకపోయినా, నా హృదయంలో అయితే కన్నా సంతోషం ఉంది కదా, అది 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 100%. ఆ సంతృప్తి అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ప్రాక్టీస్ కావాలి. మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తే పై లేయర్స్ అంతా విడిపడిపోతే కనుక 100% పై లేయర్స్ అంతా మనం అనుకుంటున్నాం చూసారా, ఈ పేరు, డబ్బు, లేకపోతే మనుషులు, లైక్లు, కామెంట్లు ఇలాంటివన్నీ అనుకుంటున్నాం చూసారా, ఇవంతా పక్కకి వెళ్ళిపోయినప్పుడే ఆ సంతోషం అనేది ఉంటుంది. ఈరోజు కూడా నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నేను చాలామంది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఫాలోవర్స్ అయినా కావచ్చు, ఇంకెవరికైనా కానీ కొన్ని సందర్భాలు నాకు టైం లేదు, నేనేమి చెప్పలేను అంటూ ఉంటాను. కానీ ఒక మనిషితో నేను స్పెండ్ చేసేటప్పుడు, ఒక మనిషితో నేను 100% హార్ట్ఫుల్గా నేను స్పెండ్ చేస్తాను, చాలా ఎఫెక్షనేట్గా నేను స్పెండ్ చేస్తాను. ఎంత ప్రేమ ఉంటుందంటే నాకు ఆ మనిషి మీద, ఏ మనిషి మీద అయినా కానీ అంత ఎఫెక్షనేట్గా నేను ఉంటాను. ఎందుకంటే నాకు అవతల వ్యక్తి నుంచి నాకేం వస్తుందో నా కండిషన్స్ లేవు, నేను నా బౌండరీస్ దాటిపోయాను. మీ నుంచి నాకేం రాకపోయినా నష్టం లేదు, మీ నుంచి నాకేదో వస్తుందని చెప్పేసి అనుకుంటే కనుక అందరిలాగా నేను డబ్బులు వసూలు చేస్తా, నేను రకరకాల క్లాసులు చెప్పుకుంటూ ఉండేవాడిని. సో నేను డబ్బులు ఎక్కడ వసూలు చేయాలి మీ నుంచి, సంథింగ్ ఏదో చేయాలని చెప్పేసి ఒక తాపత్రం. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే అన్కండిషనల్ నేచర్ నుంచి వస్తుంది. నాకేం అవసరం లేదు అని చెప్పేసి ఈ ప్రపంచం నేను ఒకటే అని చెప్పేసి ఒక భావన ఎంతమంది చెప్పాను చూసారా, ఆ ఎన్లైట్మెంట్ భావన. ఆ ఎన్లైట్మెంట్కి నేను చేరుకుంటానో నాకు తెలియదు, నా జీవితంలో చేరుకుంటానో నాకు తెలియదు. కానీ కనీసం దాని యొక్క ఛాయలు అయితే, దాని యొక్క లక్షణాలు అయితే నాకు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచం వేరు, నేను వేరని అనుకోవట్లేదు. సో వీలైనంతవరకు ఆ స్థితికి ప్రపంచాన్ని దూరంగా చేసి బతకొద్దు. ప్రపంచంలో అందరూ కూడా మన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు. ఏ మనిషితోనూ కష్టాలు పెట్టుకోవద్దు, ఇబ్బందులు పెట్టుకోవద్దు. ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోండి, ఒకళ్ళొకళ్ళు ఇచ్చిపుచ్చుకోండి, షేర్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎఫెక్షన్స్ ఉంటాయి. ప్లస్
ఎవరు ఎలా ప్రవర్తించినా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఎమోషనల్ రెసిడ్యూని కూడా తగ్గించుకోండి. ఎవరి మీద కోపాలు పెట్టుకోవద్దు. ఎంతకాలం బతుకుతాం? ఇవాళ రేపు కరోనాలో 1 వీక్ 10 డేస్ తర్వాత ఎవరుంటారో కూడా తెలియదు. ఇవాళ ఎవరికన్నా సిమ్టమ్స్ వస్తే కనుక 14 రోజుల తర్వాత వాళ్ళు బతుకుంటారో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికి కూడా మనం ఇలాంటి థాట్ ప్రాసెస్ కలిగి ఉంటూ ఉన్నాం. కనీసం థింక్ చేద్దాం. సో మెడిటేషన్ అనేది వీలైనంత వరకు రోజుకి ఒక్కసారైనా 2 సార్లైనా వీలైతే 3 సార్లైనా కానీ ప్రాక్టీస్ చేయండి. లైఫ్లో ఆలోచనలో చాలా స్పష్టత అనేది వస్తుంది. థ్యాంక్ యూ. చాలా ఎక్కువ టైం తీసుకున్నాను, కానీ టైం తీసుకోవాల్సిన సబ్జెక్టు. ఎవరైనా మధ్యలో వచ్చి మిస్ అయితే దయచేసి ఓపిక చేసుకొని, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక చేసుకొని మొదటి నుంచి చూడండి. ఎందుకంటే నేను వాస్తవంగా ఈ టాపిక్ చెప్పాలని చెప్పేసి నేను ఎలాంటి ప్లాన్ చేసుకోకుండా ఇది చెప్పింది. ఎందుకంటే 100% ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది కావాలి మనకి. లేకపోతే ఏదో నేను కళ్ళు మూసుకున్నాను మెడిటేషన్ చేస్తానని చెప్పేసి అనుకుంటే కనుక అది సాధ్యపడదు. సో థ్యాంక్ యూ. ఇంకో లైవ్లో మళ్ళీ కలుద్దాం.